హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా ఊర్లో శ్రీరామనవమి ఎలా జరుపుకుంటామో మీకు ఆ వీడియో అయితే షేర్ చేస్తానండి. ముందుగా మండపాన్ని అయితే ఇలా డెకరేషన్ చేశారు. తర్వాత దంపతులు ఎవరైతే కూర్చుంటారో వాళ్ళు వచ్చిన తర్వాత దివ్యతోడు ప్రదక్షిణ అయితే చేసి స్వామివారి దర్శించుకొని స్వామివారికి కళ్యాణం అయితే స్టార్ట్ చేస్తారండి. కోదండ దండాలు అయితే ఈ విధంగా డెకరేషన్ చేస్తారు. స్వామివారు అయితే ఈ విధంగా ఉంటారని అందరూ దర్శించుకోండి. మనకి ఆంజనేయ స్వామి అయితే దర్శనమిస్తారు. దర్శించిన తర్వాత మనం ఇక్కడ స్టేజ్ మీదకి అయితే వస్తామండి. ఇక్కడ స్వామివారిని అయితే కళ్యాణం చేస్తారు. ఇప్పుడు స్వామివారికి ముందుగా పూజ స్టార్ట్ చేసిన తర్వాత స్వామివారికి జీలకర్ర బెల్లం పెట్టడం అయిపోయిన అక్షంతలు తలంబ్రాలు బియ్యం అయితే అన్నీ వేస్తారు. ఆ వీడియో అయితే మిస్ అయిన తర్వాత కర్పూర దండలు అయితే రెడీ చేసాము, అవి అయితే వేస్తాము. స్వామివారిని అయితే ఊరేగిస్తారండి. ఊరంతా ఊరేగిస్తారు. అప్పుడు మనం బియ్యం, పుష్పాలు, కొబ్బరికాయ అయితే సమర్పించాలి. పూర్తయింది. సాయంత్రం స్వామివారికి తాంబూలం అయితే ఇస్తారండి. నమస్కారం చేసుకోండి. మీ మనసులో ఉన్న కోరిక ఎటువంటి విగ్రహాలు కూడా లేకుండా నెరవేరాలని గణపతికి నమస్కారం. శ్రీయం దేవే లేకుండా నెరవేరాలని గణపతికి నమస్కారం. శ్రీయం దేవే పయే శ్రీర్మా దేవే సదాం కంసోస్మితాం హిరణ్య ప్రాకారాం ఆర్ద్రాం జ్వలంతీం.
పడుకొని కనుక్కోండి